బండి బేగాలు బండ్లో వదిలేసి సంతకి వెళ్ళిపోయాం మామ. హలో మా ఎలా ఉన్నారు? మా అమ్మ ఈరోజు శనివారం కదరా పోయి కూరగాయలు తీసుకురాబరా సంతలో అని చెప్పింది. ఇంకా అలా బండి స్టార్ట్ చేసుకొని నేరుగా టౌన్కి వెళ్ళిపోయాను. ఇది సంత ఎఫెక్ట్ వల్ల ఎక్కడ చూసినా జనాభా క్రౌడ్ ట్రాఫిక్గానే ఉంది. ఇంకా అలాగా మొత్తం మార్కెట్ చూసుకుంటూ నేరుగా ఫైనల్గా సంతకైతే చేరిపోయాను. కూరగాయలు తీసుకోకముందు ఫస్ట్ కేఫ్కి అయితే వచ్చేసి ఒక టీ ఆర్డర్ చేశాను. టీ వచ్చేటప్పుడు హ్యాండ్ ఆమ్లు అయితే తీసుకొని తినేసాను. ఇంకా అలా టీ అయితే వచ్చేసింది. మామూలుగా టీ తాగుతాను, ఇక్కడ లెమన్ టీ బాగుంటుంది అని చెప్పి లెమన్ టీ అయితే ఆర్డర్ చేసుకుని లెమన్ టీ అయితే తాగేసాను. ఇంకా వాళ్ళకి పేమెంట్ చేయకపోతే కొడతారని చెప్పి ఇంక మనం అయితే పేమెంట్ చేసేసాం వాళ్ళకి. ఇంకా ఫస్ట్ ఆకుకూరతో స్టార్ట్ చేసా. ఆకుకూర నాకు కావాల్సిన గోంగూర లేదని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాను. ఈ సంతలో మనకి దొరకని ఐటమ్ అయితే ఉండదు, అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సంతకు వచ్చాకనే బ్యాగ్ అయితే మర్చిపోయాం. ఇంకా అలా కవర్ తీసుకొని ఎర్రగడ్డతో స్టార్ట్ చేసా. ఇంకా ఎర్రగడ్డ తీసుకొని కూరగాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ కూరగాయలు ఏది కిలో లెక్కనేరు, అన్ని కుప్పలు లెక్కనేస్తారు. కుప్ప 10 రూపాయలు లేదా 20 రూపాయలు ఉంటుంది. ఇంకా అలా నాకు నచ్చిన కుప్పలన్నీ ఒక్కొక్కటి కవర్లో తీసుకొని ఫైనల్ కొత్తిమీర కరివేపాకు తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే. బండి బేగాలు బండ్లో వదిలేసి సంతకి వెళ్ళిపోయాం మామ. అదృష్టం కొద్ది బండ్లోనే ఉన్నాయి బేగాలు. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్తుంటే హెవీ ట్రాఫిక్. ఇంక ట్రాఫిక్ క్లియర్ చేసుకుని ½ అవర్ పట్టింది. ఇంకా అది తీసుకెళ్తుంటే మధ్యలో గోగా కనబడింది. ఫైనల్లీ నాకు కావాల్సిన గోగాకి అయితే కనబడింది. ఇంకా అవి తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాను. ఇంకా అలా ఇంటికి వెళ్తుంటే మా అమ్మ బియ్యం మూట అయిపోయింది, బియ్యం తీసుకురా అని చెప్పింది. ఇంకా అలా బియ్యం ఒకటి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.